వెల్కమ్ టు ఎగ్జామ్ ఇష్యూర్. ఈవేళ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని పోస్టుల గురించి డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది. సో చాలా సంవత్సరాల తర్వాత ఇది వచ్చింది, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్. సో ఒక్కొక్క పోస్ట్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో వీటిలో ఫస్ట్ వేకెన్సీ గురించి, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్కింగ్ స్కీమ్ గురించి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం చూసుకుందాం. సో సో పట్టణ ప్రణాళిక సహాయ సంచాలకులు, సో అసిస్టెంట్ డైరెక్టర్ బేసిక్గా చాలా గెస్టెడ్ ర్యాంక్ పొజిషన్. సో టీజీపీఎస్సిలో మనకి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్కి 10 వేకెన్సీస్ అనేవి వచ్చాయి. ఈ 10 వేకెన్సీస్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వస్తే బీఆర్క్, బిఈ, బీటెక్. బీటెక్లో పర్టికులర్గా సివిల్ విభాగం, దాంతోపాటు బి ప్లానింగ్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో ప్లానింగ్ విభాగం, ఎంఏ జియోగ్రఫీ లేకపోతే ఎంఎస్సి జియోగ్రఫీ లేదా ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్. సో ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి బ్యాచిలర్స్, 2 మాస్టర్స్. ఒకవేళ మీరు ఇన్ని లేకపోతే వీటిలో ఏదైనా కాకుండా ఎంఏ ఉంటే దానితో పాటు ఎండ్ ఇది కూడా కావాలి. సో ఎంఎస్సి చేసి బ్యాచిలర్ సంథింగ్ ఎల్స్ అయ్యుండి మీరు ఈ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటే మీకు పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కానీ లేదా ఫెలోషిప్ ఇస్తారు వాళ్ళు. ఎక్కడ అసోసియేట్షిప్ కానీ ఫెలోషిప్ కానీ ఐటీపీఏ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఆఫ్ ఇండియా, అక్కడి నుంచి మనకి డిప్లొమా కానీ డిగ్రీ కానీ వచ్చి ఉండాలి. సో ఎయిదర్ ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ జియోగ్రఫీ చేసిన వాళ్ళు ఇది ఉండాలి, లేదా బీఆర్, బిఈ, బీటెక్, బీ ప్లాన్ ఉన్న వాళ్ళు ఇది ఉండాలి. సో ఎండ్ ఖచ్చితంగా ఇది ఉంటే కానీ, ఈ 2 ఉంటే కాంబినేషన్ ఉంటే కానీ మీరు అప్లై చేయలేరు. సో ఇందులో డిగ్రీస్ ఓపెన్ యూనివర్సిటీస్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో కానీ డిగ్రీస్ పొందవచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా రికగ్నైజేషన్ మనకి యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి కానీ, ఏఐసిటిఈ కానీ, వేరే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా కానీ మనకి రికగ్నిషన్ అయ్యి ఉండాలి. సో ఇదో క్లాజ్ గుర్తుంచుకోవాలి. ఏజ్ లిమిట్ మాత్రం 44. సో చాలా మంచి గ్యాప్ ఉన్నది, అందరూ ట్రై చేయొచ్చు. మంచి పొజిషన్. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కూడా జస్ట్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయింది, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో టోటల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ స్కీమ్కి వస్తే 450 మార్క్స్ 2 పేపర్లు, ఓకేనా. రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్గా, ఇంటర్వ్యూ లేదు. నార్మల్గా ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి, బట్ చాలా మంచి పోస్ట్ అండ్ వితౌట్ ఇంటర్వ్యూ, ఎగ్జామ్ బేస్ మీద కంప్లీట్గా తీసుకుంటారు. సో పేపర్ 1 మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. పేపర్ 2 పీజీ లెవెల్లో ఉంటుంది, మనం ఇందాకలా మాట్లాడుకున్న పీజీ డిగ్రీ సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది. సో టోటల్గా అది ఇది 150 క్వశ్చన్స్ 1 మార్క్, 150 మార్క్స్. అదే ఇక్కడ చూస్తే 150 క్వశ్చన్స్ 2 మార్క్స్, 300 మార్క్స్. సో 2 150 మినిట్స్ 150 మినిట్స్. ఇది పర్ క్వశ్చన్ 1 మినిట్లో కంప్లీట్ చేయాలి, ఇది హాఫ్ టైంలో కంప్లీట్ చేయాలి. టోటల్గా మనకి 300 మినిట్స్ అవే ఉన్నాయి. సో ఇందులో టోటల్ 300 క్వశ్చన్స్ అండ్ 450 మార్క్స్, అది గుర్తుంచుకోవాలి. ఈ ఎగ్జామ్ ఫిల్లింగ్ ఫామ్ అనేది 10th జూలైలో స్టార్ట్ అయింది, అంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. ఇంకా మనకి 17th ఆగస్ట్ వరకు టైం ఉంది. సో లాస్ట్ 5 PM 12 PM కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకుంటే మంచిది. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే సిస్టమ్ సర్వర్ ఎర్రర్ చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ముందే అప్లై చేసుకోండి. మనకి ఎగ్జామ్ డేట్ అనేది అక్టోబర్లో ఉంటుంది, రిలీజ్ చేస్తారు, ఇంకా చేయలేదు. సో డేట్ కోసం చెక్ చేయాలి. సో నెక్స్ట్ పోస్ట్ అనేది మనకి పట్టణ ప్రణాళిక సహాయకులు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్. ఇది కూడా మంచి జాబ్స్. సో వితౌట్
పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీనికి అర్హులు ఎగ్జామ్ అప్లై చేయడానికి కోసం. సో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ జాబ్ కి 7 పొజిషన్స్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి బి ప్లాన్ కానీ బీటెక్ కానీ ఉంటే సరిపోతుంది. బీటెక్ లో కూడా పర్టికులర్ గా ప్లానింగ్ విభాగం ఉండాలి. ఓకే, సో బి ప్లాన్ బీటెక్, మాస్టర్స్ అనేది అవసరం లేదు. ఓకే, దీనికి ఏజ్ 44 సేమ్ యాజ్ దానికి. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అనేది ఉన్నది చూసుకోండి. ఫస్ట్ 7 అంటే జులై కల్లా మీకు ఈ ఏజ్ దాటకూడదు. సో మీరు ఫస్ట్ 31st జూన్ కల్లా 45 ఉన్నారనుకోండి, సారీ, సో మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, సో అది మీ బర్త్డే. సో అదొకటి క్లారిటీ ఉంచుకోండి. మోస్ట్ ఆఫ్ ద అప్లై చేసిన వాళ్ళందరూ చిన్న ఏజ్ కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ, బట్ చెక్ చేసుకోండి. ఒక 40 దగ్గర ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ కూడా నిల్ మనకి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. టోటల్ మనకి పేపర్ అనేది 450 మార్క్స్. సో 450 మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే, సేమ్ ఇంటర్వ్యూ లేదు. పేపర్ 1 అనేది పార్ట్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. సో 1 మినిట్ 1 మార్క్ 1 క్వశ్చన్. సో ఇలా చేసుకొని వెళ్ళిపోవాలి. మనకి సేమ్ ఓఎంఆర్ బేస్డ్ కానీ సిబిఆర్టీ బేస్డ్ కానీ ఉండొచ్చు. సో పేపర్ ఓఎంఆర్ దిద్దుతాం కదా, అలా కానీ కంప్యూటర్ బేస్డ్ కూడా ఉండొచ్చు. సో ఆన్లైన్లోనే కంప్యూటర్లోనే మనం పెట్టి అది కూడా అవ్వచ్చు. సో సేమ్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా సేమ్ ఓఎంఆర్ కానీ సిబిఆర్టీ ఉండొచ్చు. అది లాస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా పార్ట్ 2 డిగ్రీ లెవెల్. సో ఇందాకలా మనకి అసిస్టెంట్ డైరెక్టర్కి పీజీ లెవెల్, బట్ దిస్ వుడ్ బి డిగ్రీ లెవెల్. డిగ్రీ లెవెల్ అందరికీ కామన్గా ఉంటుంది. బీటెక్ కానీ బి ప్లాన్ కానీ, ప్లానింగ్ బీటెక్లో ఉంటుంది, ఇది ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ 300 మార్క్స్. సో సేమ్ దానిలాగే ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్. సో 150 మినిట్స్ ఉంటుంది. టోటల్గా 300 క్వశ్చన్స్, 450 మార్క్స్, 300 మినిట్స్. ప్యాటర్న్ రెండింటికి, ఎగ్జామ్ ప్యాటర్న్ రెండింటికి సేమే, బట్ సిలబస్ అనేది చేంజ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫిల్లింగ్ డేట్ అనేది 15th, 2 రోజుల ముందు స్టార్ట్ అయింది 15th. అదే లాస్ట్ డేట్ సబ్మిషన్ అనేది 22nd 8 2026, అంటే ఆగస్ట్ 22న లాస్ట్ డేట్. చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ ఎగ్జామ్ అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా డేట్ ఫైనల్ అవ్వాలి. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్ లింక్లో లింక్ ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్కి అది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.